హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పేపర్ 93 పేపర్. క్వశ్చన్ నంబర్ 328. పోస్టీరియర్ ఫ్రాంటనీల శిశువు పుట్టిన డాష్ కాలానికి మూసుకొనును. ఆన్సర్ 3-6 వారాలకు. క్వశ్చన్ నంబర్ 329. ఒక నెల నుండి 1 సంవత్సరం కాలంను డాష్ అంటారు. ఆన్సర్ 1 ఇన్ఫాన్సీ. క్వశ్చన్ నంబర్ 330. తల ఉండవలసిన దానికన్నా చిన్నగా ఉండడాన్ని డాష్ అంటారు. ఆన్సర్ 4 మైక్రోసెఫాలీ. క్వశ్చన్ నంబర్ 331. వెన్నుపాము బయటికి చొచ్చుకొని వచ్చుటను డాష్ అంటారు. ఆన్సర్ 2 స్పైనా బైపిడా. క్వశ్చన్ నంబర్ 332. పుట్టినప్పటి నుండి 4 వారముల కాలాన్ని డాష్గా వ్యవహరిస్తారు. ఆన్సర్ 2 నియోనేట్. క్వశ్చన్ నంబర్ 333. శిశువు బరువు డాష్ నెలలకు రెండొంతులగును. ఆన్సర్ 3 6 నెలలకు. క్వశ్చన్ నంబర్ 334. శిశువు పుట్టిన 24 గంటల తర్వాత వచ్చు పసికెరలను డాష్ అంటారు. ఆన్సర్ 2 పిథలాజికల్ జాండీస్. క్వశ్చన్ నంబర్ 335. శిశువు బరువు డాష్ నెలకు మూడొంతులగును. ఆన్సర్ 2 12 నెలలకు. క్వశ్చన్ నంబర్ 336. ఎన్ని నెలలప్పుడు దంతోత్పత్తి ప్రారంభమగును. ఆన్సర్ 1 6 నెలల నుండి. క్వశ్చన్ నంబర్ 337. గ్రోత్ అనగా ఆన్సర్ 3 శారీరక పెరుగుదల. క్వశ్చన్ నంబర్ 338. పుట్టిన వెంటనే డాష్ టీకా వేస్తారు. ఆన్సర్ 2 BCG. క్వశ్చన్ నంబర్ 339. హీన పోషణ గల తల్లి డాష్ గల శిశువుకు జన్మనిచ్చెను. ఆన్సర్ 1 తక్కువ బరువు. క్వశ్చన్ నంబర్ 340. అభివృద్ధి అనగా ఆన్సర్ 2 మానసిక పరిపక్వత. క్వశ్చన్ నంబర్ 341. క్వశ్చన్ నంబర్ 341. పుర్రె పైభాగం వాపు కలిగి ఉండుటను డాష్ అంటారు. మెనింగోసిల్. క్వశ్చన్ నంబర్ 342. పుర్రె ఎముకల మధ్య రక్తం చేరుటను డాష్ అంటారు. ఆన్సర్ 2 సెఫలోహెమటమా. క్వశ్చన్ నంబర్ 343. రొమ్ము పాలు పట్టించుట వలన తల్లి యొక్క గర్భసంచి డాష్ అగును. ఆన్సర్ 1 ఇన్వలేట్. క్వశ్చన్ నంబర్ 344. ఈ క్రింది వాటిలో తల్లిపాలు ఇవ్వకూడని పరిస్థితులు ఏవి. ఆన్సర్ 4 పైవన్నీ. HIV, ఎయిడ్స్, రొమ్ములో చీముగడ్డలు, మానసిక రుగ్మతలు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 345. ప్రసవానంతరం 3 రోజులు పాలను డాష్ అంటారు. ఆన్సర్ 2 కొలెస్ట్రామ్. క్వశ్చన్ నంబర్ 346. కొలెస్ట్రామ్ యందు డాష్ విటమిన్లు కలవు. ఆన్సర్ 3 ADEK 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 347. స్తనములు వెనుకకి వెళ్ళినప్పుడు డాష్ చేయవలను. ఆన్సర్ 3 నిపుల్ ఎక్స్ట్రాక్షన్, నిపుల్ రోలింగ్ 1 మరియు 2. క్వశ్చన్ నంబర్ 349. పెండ్ అనగా ఆన్సర్ 2 ప్రివెంట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్. క్వశ్చన్ నంబర్ 350. తల్లి గర్భంలోనే పిండమును సంహరించుటను డాష్ అంటారు. ఆన్సర్ 2 పిట్ సైట్. నంబర్ 351. నీళ్ళ విరోచనాలను డాష్ అంటారు. ఆన్సర్ డయేరియా. నంబర్ 352. శ్వాసకోశ వ్యాధులను నయము
చేయుటకు ఉపకేంద్రం నందు సరఫరా చేయబడిన మందు. ఆన్సర్ 3 క్రోటోమాక్సిజోల్. క్వశ్చన్ నంబర్ 353 ఓఆర్ఎస్ అనగా ఆన్సర్ 3 ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము. క్వశ్చన్ నంబర్ 354 శ్వాసనాళం వాచుటను ఏమంటారు? ఆన్సర్ 1 బ్రాంకైటిస్. క్వశ్చన్ నంబర్ 355 గౌద బిళ్ళలు డాష్ వలన కలుగును? ఆన్సర్ 2 పారోమిక్స్ వైరస్. క్వశ్చన్ నంబర్ 356 మాంసకృతులు మరియు పిండి పదార్థాల లోపం వలన ఏ వ్యాధి వచ్చును? ఆన్సర్ 3 ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. క్వశ్చన్ నంబర్ 357 విటమిన్ సి లోపం వలన వచ్చు వ్యాధి. ఆన్సర్ 1 స్కర్వీ. క్వశ్చన్ నంబర్ 358 డాష్ వ్యాధి విటమిన్ ఏ లోపం వలన వచ్చును? ఆన్సర్ 2 రేచీకటి. నంబర్ 359 పిండి పదార్థముల లోపం వలన ఏ వ్యాధి వచ్చును? ఆన్సర్ 3 కరోనరీ డిసీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లైక్ చేసి షేర్ చేయండి.